శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ 7వ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రి సంజీవిని బ్లడ్ బ్యాంక్లో పలువురు రక్తదానం చేశారు. శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ 7వ వార్షికోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం స్థానిక సంజీవిని బ్లడ్ బ్యాంక్లో నిధిగట్ల చిన్న ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకులు పుణ్యక్షేత్రం శ్రీనివాస్, ప్రసాద్ యాదవ్, తెల్లమేకల వీరబాబు, గణేష్ యాదవ్, మాజీ సైనికులు అంగటి సురేష్, నందమూరి యువసేన అధ్యక్షుడు పాతూరి నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ సంస్థను స్థాపించి ఈ రోజుకి 7 సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంగా ఈ రోజున సంజీవిని బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 30 మంది యువకులు రక్తదానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ రక్తదాన శిబిరం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ అనే సంస్థ 25/1/2020 స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 7 సంవత్సరాలుగా ఈ సంస్థను నడిపించడం జరుగుతుంది. 7 సంవత్సరాల నుంచి రక్తం అడిగిన వెంటనే స్పందిస్తున్నటువంటి శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాజమండ్రి మరియు చుట్టుపక్కల ఉన్న బ్లడ్ బ్యాంక్స్ వారు అందరికీ కూడా అడిగిన వెంటనే డోనర్స్ లేకపోయినా సరే వాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ గ్రూప్ను మనకి సకాలంలో పేషెంట్కి అందించి పేషెంట్ను రక్షిస్తున్నటువంటి అందరూ బ్లడ్ బ్యాంక్స్ వారికి మరియు అలాగే శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ సభ్యులందరికీ కూడా 7వ వార్షికోత్సవ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. గత 7 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామ కృషితో శ్రీ లలిత బ్లడ్ డోనర్స్ వాళ్ళు చక్కగా అవసరమైనటువంటి పేషెంట్లందరికీ కూడా చిన్న ఫోన్ కాల్తో వాళ్ళు బ్లడ్ని అందించడం జరుగుతుందండి. దానికి సహకరిస్తున్నటువంటి దాదాపు 1600 మంది టీం సభ్యులు ఉన్నారు. ఈ 1600 మందికి కూడా వాళ్ళ యొక్క కృషికి అభినందనీయం. ఇలా మరింత సేవ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు గూడు శ్రీను, పుణ్యక్షేత్రం శ్రీనివాస్ అన్నయ్య గారి తమ్ముడు నేను. మా చెల్లెమ్మ ఆమె మరణాన్ని నెమరు వేసుకుంటూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అన్న సంధాన ఈ లలిత బ్లడ్ గ్రూప్ని ఏర్పాటు చేసి ఇది 7వ వార్షికోత్సవం నిన్న సాయంత్రం బాలాజీ సార్ గారు గ్రూప్లో మెసేజ్ చూసుకొని నేను బయలుదేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. సుదూర ప్రాంతం నుంచి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మా సోదరుడు ప్రసాద్ యాదవ్, అలాగే గణేష్ యాదవ్, మా కుటుంబ సభ్యులందరూ మీరందరూ మాకు ఎన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని, ప్రతి ఒక్క రక్తబొట్టు మానవ సేవే మాధవ సేవ విధంగా ముందుకు తీసుకెళ్ళి అందరి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. ఇప్పుడు వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన మన ఈ సంస్థకి ఈరోజు వార్షికోత్సవంలో ఇంతమంది యువత వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా సంతోషకరం. ప్రతి సంవత్సరం వందలాది ప్రాణాలు కాపాడడానికి బ్లడ్ ఇవ్వడానికి ప్రతి క్షణం కూడా అనుక్షణం ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించడం జరుగుతుంది. ఎందుకంటే బ్లడ్ అనేది చాలా విలువైనది. ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా దొరకంది ఒక ప్రాణం నిలబెట్టే ప్రాణదాత బ్లడ్. ఇది అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతోమంది ఎన్నోసార్లు బ్లడ్ ఇచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. అలాగే